టెన్షన్ ఉంది, వస్తుందో రాదా అని పక్కన పెడితే నాకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చాలా వాటిలో అయితే అప్లై చేస్తూ ఉన్నాను, కానీ నాకైతే అవి రిజెక్షన్స్ అయితే వచ్చేసాయి. నేను ఆ రిజెక్షన్స్ని అక్కడ ఆగిపోలేదు. ఏదైతే హైర్ చేసుకున్నారో నేను ఒక 3-4 months అయితే అందులో వర్క్ చేశాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనమైతే ఒక ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్, అంటే మనం జనరల్గా మన లైఫ్లో ఇంటర్న్షిప్స్ అనేది చాలా వాల్యూ ఉంటుంది. మనం ఎప్పుడైనా జాబ్కి అప్లై చేసినప్పుడు ఫస్ట్ మన స్కిల్స్ చూస్తారు, అండ్ నెక్స్ట్ ఆ స్కిల్స్తో పాటు మనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ కోసం మనమైతే డెఫినెట్గా ఇంటర్న్షిప్స్ అయితే చేయాలి. సో ఇంటర్న్షిప్స్ చేయాలంటే మనకు మంచి ప్లాట్ఫామ్ ఉండాలి. అలాంటి ప్లాట్ఫామే ఇంటర్న్షియల్. ఇంటర్న్షియల్లో మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ప్లాట్ఫామ్ని నేనైతే ఒక 1 year నుంచి అయితే వాడుతున్నాను. సో నేను నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి మిమ్మల్ని గైడ్ అయితే చేస్తాను. మీరు రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇంటర్న్షిప్స్ ఎలా అప్లై చేసుకోవాలి, సో మీకు కూడా ఉపయోగపడుతుంది ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవడానికి. మీరు ఇప్పుడు మీ డెస్క్టాప్లో కానీ లేకపోతే మీ మొబైల్ ఫోన్లో కూడా క్రోమ్లో కూడా లాగిన్ అవ్వచ్చు. ఇది ఆండ్రాయిడ్ యాప్ కూడా అవైలబుల్ ఉంది మన ప్లే స్టోర్లో. మీరైతే ఫస్ట్ ఇంటర్న్షియల్ అని టైప్ చేయండి. వచ్చిన ఫస్ట్ వెబ్సైట్లోకి అయితే మీరైతే ఎంటర్ అయిపోండి. మీకు ఎంటర్ అయ్యాలంటే మనకైతే కనిపిస్తుంది, మొత్తం దా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇంటర్న్షియల్లో ఏంటంటే ఇంటర్న్షిప్స్ ఒకటే కాదనమాట, జాబ్స్ కూడా ఉంటాయి. కొంచెం ప్రొఫెషనల్ వాళ్ళకైతే జాబ్స్ కూడా ఉంటాయి. కోర్సెస్ కూడా తీసుకోవచ్చు, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనమైతే ఫస్ట్ లాగిన్ అయితే అయిపోదాం. నేనైతే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే గూగుల్తో అయితే లాగిన్ అయిపోతున్నా. మీరైతే ఫస్ట్ అయితే మీరు కానీ ఇప్పుడు కదా మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, మీరైతే జీమెయిల్ అన్న పాస్వర్డ్తో అయితే లాగిన్ అవ్వండి. నేను డైరెక్ట్ నా గూగుల్తో లాగిన్ అయితే అయిపోయా. ఇప్పుడు మనమైతే ఇంటర్న్షిప్ అయితే లాగిన్ అయితే అయిపోయాం. ఫస్ట్లీ మనం చేయాల్సింది ఏంటంటే మనమైతే రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకోవాలి. అదైతే చాలా ఇంపార్టెంట్. ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళి మీరైతే రెజ్యూమ్ అనే ఎడిట్ రెజ్యూమ్ అనే ఒక బటన్ అయితే ఉంటుంది, అదైతే ప్రెస్ చేయండి. మనకైతే డిఫాల్ట్ రెజ్యూమ్ పేజ్ దగ్గరికి అయితే మనం వచ్చేస్తాం అనమాట. ఇక్కడ మీ నేమ్, మీ కెరియర్ ఆబ్జెక్టివ్, అంటే మీ గోల్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ స్కిల్స్, ఇంకా మీ అడిషనల్ స్కిల్స్ ఏమైనా ఉంటాయి అవి, మీ అచీవ్మెంట్స్ అన్నీ అయితే మీరైతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీరు రెజ్యూమ్ ఎంత నీట్గా అండ్ క్లీన్గా అయితే మీరైతే ఫిల్ చేసుకుంటారో అంత ఈజీగా మీకు అయితే ఇంటర్న్షిప్స్ అయితే వస్తాయి. సో రెజ్యూమ్ అయితే మీరు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే రెజ్యూమ్లో అస్సలు ఉండొద్దు. మీరు ఏదైతే చేస్తే అదే పెట్టండి. మీరు ఏమైనా తప్పుగా పెడితే మళ్ళీ మీరైతే డైరెక్ట్గా ఇంటర్న్షియల్ అయితే మీ అకౌంట్ అయితే బ్లాక్ చేసేస్తుంది. సో మీ గిట్ హబ్ లింక్స్, మీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఎవ్రీథింగ్ మీరైతే ఇక్కడ రెజ్యూమ్లో అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే నా రెజ్యూమ్ అయితే నేను చాలా నీట్గా అయితే ఫిల్ చేసుకున్నాను. నా రెజ్యూమ్ అయితే మీరు చూడొచ్చు. నా అకంప్లిష్మెంట్స్లో అయితే నేనైతే నాకు ఒక ఓన్ బ్లాగ్ ఉంది, నేను అదైతే పెట్టుకున్నా. అండ్ నేను ఒక ప్రోడక్ట్ ఎగ్జిబిషన్లో టీమ్ లీడర్గా పార్టిసిపేట్ చేసే కాబట్టి నేను అది కూడా యాడ్ చేసుకున్నా. అండ్ ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది అనమాట. దీంతో పాటు మీరైతే ఇంకొక పేజ్కి అయితే వెళ్ళిపోండి, ఇంటర్న్షియల్ క్లబ్స్కి అయితే వెళ్ళిపోండి. ఫస్ట్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ అయితే మీరు ప్రెస్ చేసి ఇంటర్న్షియల్ క్లబ్స్లోకి అయితే మళ్ళీ మీరు సేమ్ లాగిన్ అవ్వండి. ఇంటర్న్షియల్ క్లబ్స్ ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. రెజ్యూమ్తో పాటు మీరైతే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఈ క్లబ్స్లో. మీకైతే దీనివల్ల మీ ప్రొఫైల్ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు రేటింగ్ అయితే వస్తుంది మీ ప్రొఫైల్కి. అండ్ ఇందులో మనకి ప్రతి పనికి మనకైతే ఎక్స్పీ అయితే ఇంటెన్షియల్ అయితే మనకి ఇస్తుంది అనమాట. మన అకౌంట్లో అయితే ఎక్స్పీ అయితే యాడ్ అయితే ఉంటుంది. సో ఎంత ఎక్స్పీ పెంచుకుంటే మన అప్లికేషన్కి అంత బూస్ట్ అవుతుంది. సో నేను మీకు నా ప్రొఫైల్ అయితే చూపిస్తాను, నేను ఎలా పెంచుకున్నాను. నేనైతే ఇంటెన్షియల్ వచ్చేసి నా అకౌంట్ అయితే టాప్ కాంట్రిబ్యూటర్ అకౌంట్ అనమాట. నాకైతే ప్రెజెంట్లీ 180 ఎక్స్పీ అయితే ఉంది. నేనైతే చాలా కొన్ని పోస్టర్స్ పెట్టాను, అండ్ నేనైతే చాలా క్విజెస్ తీసుకున్నా. ఇలా అయితే నా ఎక్స్పీ అయితే నేను బూస్ట్ చేసుకున్నా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తాను ఈ ఎక్స్పీ ఎలా పెంచుకోవాలో. ఇందులో ఎక్స్పీ గెయినింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం జస్ట్ చిన్న క్వశ్చన్ సాల్వ్ చేసి కొన్ని పోస్ట్ అప్డేట్ చేస్తే చాలు, మనకి అది ఎక్స్పీ వచ్చేస్తుంది. డైలీ 1 క్వశ్చన్ సాల్వ్ చేస్తే అది కరెక్ట్ అయితే మనకి 1 ఎక్స్పీ అయితే యాడ్ అవుతుంది అనమాట అకౌంట్లోకి. అండ్ నెక్స్ట్ మనకి మెంబర్ అకౌంట్ ఉంది కాబట్టి కొంచెం పోస్ట్ అనేది లేట్ అవుతాయి. సో మనం పేషెన్స్ అయితే వెయిట్ చేయాలి. సో ఇలా అయితే మనకి ఎక్స్పీ గెయిన్ అయితే ఉంటుంది. మన ఫస్ట్ 30 ఎక్స్పీ గెయిన్ అయిన తర్వాత మనకైతే కాంట్రిబ్యూటర్ బ్యాచ్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఒక 90 days టైం ఇస్తారు. ఆ 90 daysలో 70 ఎక్స్పీ గెయిన్ చేస్తే మనకి టాప్ కాంట్రిబ్యూటర్ బ్యాచ్ అయితే ఇస్తారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మన ప్రొఫైల్కి రేటింగ్ వస్తుంది అనమాట. మనమైతే ఈ రేటింగ్ని అయితే బ్యాక్ వచ్చేసి నా ప్రొఫైల్ అయితే చూసుకోవచ్చు అనమాట. నాకు ప్రెజెంట్లీ 4.2 రేటింగ్ అయితే ఉంది 5కి. అండ్ మోర్ ఓవర్ నేనైతే చాలా క్విజెస్ అయితే అటెంప్ట్ చేసి నా రేటింగ్ అయితే పెంచుకోవచ్చు. అండ్ ఫస్ట్లీ మనకి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు నేను ప్రెజెంట్లీ ఏమన్నా ఇంటర్న్షిప్ అప్లై చేశాను అనుకోండి, ఇంటర్న్షిప్ బూస్ట్ అవడానికి అయితే రేటింగ్ అయితే చాలా హెల్ప్ అయితే చేస్తుంది. రిక్రూటర్స్ అయితే నా రేటింగ్ చూసి ఓకే అకౌంట్ అయితే కొంచెం యాక్టివ్లో ఉందని చెప్పి నేనైతే హైర్ చేసుకుంటాను. మీకైతే ఇప్పుడు ప్రొఫైల్ మీద, రెజ్యూమ్ మీద అండ్ క్లబ్స్ మీద ఒక ఐడియా అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే నేను జస్ట్ ఒక నార్మల్ ఇంటర్న్షిప్ అయితే అప్లై చేసి చూపిస్తాను ఎలా అప్లై చేయాలో. ఫస్ట్ మీరైతే హోమ్కి వచ్చేసి ఇంటర్న్షిప్ అని కనిపిస్తుంది, దాని మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. మనకైతే రీడైరెక్ట్ చేసేస్తుంది అనమాట ఇంటర్న్షిప్స్ పేజెస్కి. మనకైతే టోటల్గా 7,537 ఇంటర్న్షిప్స్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇవి యాడ్ అవుతూనే ఉంటాయి ప్రతి 1 hourకి.
సో నాకైతే ఫస్ట్ నేను ఒక ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అంటే మీకు చూపిస్తాను నాకు ఎలా అప్లై చేయాలో. నా ప్రొఫైల్ వచ్చేసి ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్, అండ్ నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ నా స్టైఫండ్ వచ్చేసి నేను ఒక 2K అయితే పెడుతున్నాను. ఇవైతే ఫిల్టర్ అయిపోతాయి అనమాట. నేను పెట్టిన దానికైతే నాకైతే ఫిల్టర్ అయితే వచ్చేసి 56 వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే నాకు ఉన్నాయన్నమాట ఫ్రంట్ ఎండ్లో. సో నేనైతే చూస్తాను, ఫస్ట్ అయితే ఒక అన్పెయిడ్ చూస్తాను, ఎందుకంటే మనకి అన్పెయిడ్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి ఎక్స్పీరియన్స్కి కాబట్టి. మనైతే అన్పెయిడ్ అయితే ఫస్ట్ ఒకటి అప్లై చేసి చూపిస్తాను మీకు. మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ మనకైతే చూపిస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంటర్న్షిప్లో. సో మీరైతే పాయింట్ టు పాయింట్ అయితే మీరు చదవాలి. చదివిన తర్వాత మీకు ఓకే అన్నీ మీరు చూసుకున్న తర్వాత మీరైతే అప్లై అయితే నొక్కాలన్నమాట. అప్లై నొక్కిన తర్వాత మీరైతే ఫస్ట్ మీరు రెజ్యూమ్ అయితే ఒకసారి ఎడిట్ చేసుకోవాలి. మొత్తం మీ రెజ్యూమ్ అయితే ఒకసారి చూసుకోవాలన్నమాట. అంటే ఆ ఇంటర్న్షిప్కి సంబంధించిన స్కిల్స్ అయితే ఉన్నాయా, లేకపోతే ఏమైనా యాడ్ చేయాలా, ఏమైనా తీసేయాలా, అయితే అన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీరైతే ఓకే నొక్కాలి. ఒక్కసారి ఓకే నొక్కిన తర్వాత మళ్ళీ మీరైతే రెజ్యూమ్ అయితే ఎడిట్ చేసుకోలేరు. సో ఇలా అయితే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే మీరు అవైలబుల్గా ఉన్నారా లేదా అనేది మిమ్మల్ని అడుగుతుంది. ఓకే నువ్వు అవైలబుల్గా ఉంటే మీరు అవైలబుల్ అని పెట్టవచ్చు, లేకపోతే మీరు వర్కింగ్ పీరియడ్ టైంలో ఉంటే అది కూడా మెన్షన్ చేయొచ్చు. నేను ఆమె అవైలబుల్ అని పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఏదో ఒక ఆన్లైన్ రెజ్యూమ్ అయితే నాది అప్లై చేయాలి. నేను సబ్మిట్ అయితే నొక్కేసా. ఇలా అయితే ఒక ఈజీ ప్రాసెస్లో ఇంటర్న్షిప్ అయితే అప్లై చేయవచ్చు. ఇంకొన్ని ఇంటర్న్షిప్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు మిమ్మల్ని, వై షుడ్ ఐ హైర్ యూ అని. దానికి మీరైతే ఆన్సర్ ఇవ్వాలి. అది నచ్చితే మీకైతే మెసేజెస్ పంపిస్తారనమాట. ఇప్పుడు నేనేం అప్లై చేశాను, నాకు ఎన్ని ఇంటర్న్షిప్స్ వచ్చాయి, అసలు నేను ఎలా చేశాను అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై అప్లికేషన్స్లోకి వెళ్ళిపోయి అందులో అయితే మీరు చూడొచ్చు. నేనైతే రఫ్గా ఒక 13 అప్లికేషన్స్ అయితే పెట్టాను. మెయిన్లీ నేనైతే నా టెక్నికల్ స్కిల్స్ పైథాన్ మీద పెట్టాను, కానీ నాకు అది రాలేదు. డేటా సైన్స్ అయితే నాకు మిస్సింగ్ స్కిల్ ఉందని నాకైతే అది రిజెక్ట్ చేశారు. ఇలానే చాలా రిజెక్షన్స్ అయితే అయ్యాయి. నేను ఫుల్ స్టాక్ పెట్టాను, AML పెట్టాను, కానీ ఇవేం రాలేదు నాకు. తర్వాత టెక్నికల్ కంటెంట్ రైటింగ్, ఇందులో వెబ్ కంటెంట్ రైటింగ్ అయితే ఉంది. నేనైతే దానికైతే హైర్ అయిపోయాను, సెలెక్ట్ అయిపోయాను అనమాట. అండ్ ఇలా అయితే నేను ఇది కాకుండా ఇంకా చాలా అడ్విక్ టెక్నాలజీస్ అని ఇంకా నేను చాలా వాటిలో అయితే అప్లై చేస్తూ ఉన్నాను. కానీ నాకైతే అవి రిజెక్షన్స్ అయితే వచ్చేసాయి. నేను ఆ రిజెక్షన్స్ని అక్కడ ఆగిపోలేదు. అండ్ నేను అలా అప్లై చేస్తూ వచ్చిన దాంట్లో అయితే నేను ప్రతి దాంట్లో అయితే నేనైతే అప్లై చేస్తూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే మనకు 10 అప్లై చేస్తే అందులో ఒక 2 వచ్చినా మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా. సో నేనైతే అలా అప్లై చేస్తూ ఉన్నాను అనమాట. ఈ ఇంటర్న్షిప్లో నా ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చేసి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అనమాట నేనైతే F5R అనమాట. అదొక ఎన్విరాన్మెంటల్ యాప్. అందులో నేనైతే వెబ్ డిజైనర్ను కంటెంట్ రైటింగ్ ఇంటర్న్షిప్ అయితే అప్లై చేశాను. సో నాకైతే హైర్ చేసుకున్నాను. నేను ఒక 3-4 మంత్స్ అయితే అందులో వర్క్ చేశాను. సో దీంట్లో అయితే నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సో ఇదనమాట నా అప్లికేషన్స్ వచ్చేసి. నేను నెంబర్ ఆఫ్ అటెంప్ట్ చేస్తే అందులో నాకు కొన్ని అయితే వచ్చాయి. సో మనం అప్లై చేసిన ఇంటర్న్షిప్స్ మనం ఎలా కమ్యూనికేట్ అవుతారంటే వాళ్ళు మనకైతే పర్సనల్ మెసేజ్ అయితే పెడతారు. నాకు ఈ ఇన్అమిగోస్ ఫౌండేషన్ నుంచి అయితే నాకు పర్ 350 రూపీస్ అయితే ఎంతైనా వస్తుంది నేను కంటెంట్ రాసినందుకు. నేను ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే రీసెంట్గా నేనైతే ఇది అప్లై చేశాను అనమాట. కానీ జనరల్గా నేనైతే రిజెక్ట్ అయిపోయాను దీనికి. కానీ అయితే చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఆల్రెడీ సెలెక్ట్ అయిన దానికన్నా రిజెక్ట్ చేసిన దాంట్లో నేను చాలా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉన్నాను నేనైతే. ఎందుకంటే నేను మీకు చెప్తాను ఎందుకు. నేనైతే ఫస్ట్ నాకైతే ఈ టెక్నికల్ AML రైటింగ్ అనమాట. నాకైతే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మీద నాకైతే ఒక బ్లాగ్ అయితే రాయమని నాకు చెప్పారు వాళ్ళు. ఫస్ట్ టాస్క్ నెంబర్ 1 అదైతే. నేనైతే ఒక బ్లాగ్ రాశాను, నేను రీసెర్చ్ చేశాను. సో మనమైతే సొంత వర్డ్స్లో అయితే బ్లాగ్ అయితే రాయాలి. నేను బ్లాగ్ అయితే రాశాను. అండ్ నెక్స్ట్ టాస్క్ 1 రావడం అయితే నేను ఆయనకి సబ్మిట్ చేశాను. ఆయన ఏమన్నాడంటే ఓకే నా టాస్క్ 1 అయితే నాకు నచ్చింది అండ్ నేను ఇంటర్వ్యూ కాల్కి అయితే రమ్మంటున్నాను. సో ఒక 30 మినిట్స్ ఇంటర్వ్యూ అయితే నేను తీసుకుంటాను నేను అని చెప్పాడు. సో నేనైతే నా ఇంటర్వ్యూ అయితే ఇచ్చాను నేను ఆయనకి. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆయన నాతో చాలా మంచిగా మాట్లాడాడు. ఆయన కార్తిక్ సార్, ఆయన నెంబర్ కూడా నాకు ఇచ్చాడు. నెక్స్ట్ ఆయన చెప్పాడంటే కొంచెం టెక్నికల్ కంటెంట్ అయితే మిస్ అవుతుంది. సో నీకు నేను 3 మంత్స్ అయితే టైం ఇస్తున్నాను. సో నువ్వైతే ఈ టెక్నికల్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ నువ్వైతే మా ఆర్గనైజేషన్లో అయితే నువ్వు డేటా సైన్స్ లేకపోతే ఎందులో అప్లై చేయి. నీ నెంబర్ నా దగ్గర ఉంది కాబట్టి నువ్వైతే కాల్ చేయి. నేను కాంటాక్ట్లో ఉంటాను ఎప్పుడు. సో నేను నీకు ఎప్పుడు ఫ్యూచర్లో ఏమైనా హెల్ప్ కావాలన్నా, నీకు ఎలాంటివి కావాలన్నా నాకు ఫోన్ చేయమన్నారు ఆయన. సో ఇలా అప్లై చేస్తుంటే కొన్ని కనెక్షన్స్ పెరుగుతుంటాయి. సో నాకైతే ఈయన ఫిన్జిబ్రో ఆర్గనైజేషన్ అయితే నాకైతే ఒక మంచి కనెక్షన్ అయితే పెరిగింది. సో ఈ సార్ నేనైతే కాంటాక్ట్ అవుతాను ఫ్యూచర్లో కూడా. సో నేనైతే ఆయనతో కమ్యూనికేట్ అయ్యి నేనైతే వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇదైతే నాకు చాలా నచ్చిన ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఒక టెక్నికల్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యాను. అండ్ మీరు చూడొచ్చు ఆయన అయితే నాకు రియల్లీ గుడ్ వర్క్ హేమంత్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అని అయితే మెసేజ్ చేశారు. అండ్ నేను సార్ డెఫినెట్లీ నేనైతే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను సార్ నేనైతే మెసేజ్ చేశాను. అండ్ అది కాకుండా నేనైతే ఇంకొకటి నా H5R ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్ నేను చూపిస్తాను. జనరల్గా ఒక ఆఫర్ లెటర్లో ఏమేమి ఉంటాయని మీకు చూపిస్తాను. ఇదైతే నాకు మెయిల్కి వస్తుంది యాజ్ వెల్ యాజ్ నాకు సేమ్ యాప్లో కూడా చూపిస్తుంది అనమాట.
ఇప్పుడు ఈ ఆఫర్లో ఏముందంటే వాళ్ళ ఆర్గనైజేషన్ గురించి అయితే ఫస్ట్ వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళ ఎయిమ్ ఏంటి అని. అండ్ నెక్స్ట్ మన పర్క్స్ గురించి అయితే వాళ్ళు చెప్తారు, దీనివల్ల నీకేం ఇంటర్న్స్కి ఏం లాభాలు ఉన్నాయి, నీకేం వస్తుంది, నీకేం సర్టిఫికేట్ వస్తుంది, ఈ సర్టిఫికేట్ ఎక్కడ వాల్యూ ఉంటుంది, లింక్డ్ఇన్లో వాల్యూ ఉంటుందా అని మొత్తం అయితే చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ మన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇంటర్న్స్ ఏం చేయాలి, డే టు డే వర్క్ ఎట్లా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ హవర్స్ ఉంటుందా లేదా అని ఎవ్రీథింగ్ అయితే వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. సో ఇది వచ్చేసి నా H5R జర్నీ అనమాట. నేనైతే ఇందులో సస్టైనబిలిటీ అన్ను, ఇంకా ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ గురించి అయితే వెబ్ డిజైనింగ్ అన్ను కంటెంట్ అయితే నేను రాశాను అనమాట యాప్కి. అండ్ ఇప్పటిదాకా అయిందైతే దిస్ మై కంప్లీట్ ఎక్స్పీరియన్స్ విత్ ఇంటెన్షియల్ అనమాట. నేనైతే మొత్తం చూపించేసాను మీకు, నేనేం అప్లై చేశాను, నేనేం పెట్టాను, నేను ఎలా అప్లై చేశాను, నా రెజ్యూమ్ ఎలా ఉంది అని మొత్తం చూపించాను. సో నేను గైడ్ చేసిన ప్రకారం మీరు కూడా మీ రెజ్యూమ్ని ఎడిట్ చేసి మీ క్లబ్స్ని అయితే మీరు యాక్టివ్గా ఉండి మీ ప్రొఫైల్ని అయితే కొంచెం బూస్ట్ చేసుకొని మీరైతే ఇంటర్న్షిప్స్ అయితే అప్లై చేసుకోండి. ఒక 3-4 మంత్స్ అయితే ఫస్ట్ మీరు ప్రొఫైల్ మీద అయితే కొంచెం యాక్టివ్గా ఉండండి, తర్వాత మీరైతే ఇంటర్న్షిప్స్ అయితే అప్లై చేసుకోండి. సో అప్పుడు మీకైతే మీ ప్రొఫైల్ కొంచెం బాగుంటుంది కాబట్టి ఇంటర్న్షిప్స్ అనేవి ఈజీగా వస్తాయి. అండ్ హోప్ నా కంటెంట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.